సమాజంలో దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో సుచేరి ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సంకల్ప దివాస్ కు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ అరుణా రాయ్ను సంకల్ప కిరణ్ పురస్కారంతో మంత్రి సత్కరించారు. పురస్కారం కింద తనకు అందజేసిన 5 లక్షల రూపాయల చెక్ ను ఆమె నిర్వాహకులకి అందజేశారు. ఆ సొమ్ముతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసి దివ్యాంగుల సంక్షేమం, కార్మికులకు లబ్ధి చేకూరే చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులను మరింత ప్రేమతో చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హరీష్ రావు తెలిపారు. ఎవరైతే వికలాంగులను సకలాంగులుగా చూడలేరో, ఎవరైతే వికలాంగులను చిన్నచూపు చూస్తారో అదే నిజమైన వికలాంగులు. భగవంతుడు ప్రకృతి పరంగా వారికి ఆ రకమైనటువంటి జన్మనిచ్చారు. అంతే తప్ప దే హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. వాళ్ళు ఏమీ తప్పు చేయడం ద్వారా వికలాంగులు కాలేదు. వారిని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా వారిని చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మనసులో వైకల్యం ఉంది, వారి ఆలోచనలో వైకల్యం ఉంది, వారి బుద్ధిలో అంగవైకల్యం ఉంది తప్ప ఆ వికలాంగులలో లేనే లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఇంకా అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి మారాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వికలాంగులను సకలాంగులుగా చూడలేరో, ఎవరైతే వికలాంగులను చిన్నచూపు చూస్తారో అదే నిజమైన వికలాంగులు. భగవంతుడు ప్రకృతి పరంగా వారికి ఆ రకమైనటువంటి జన్మనిచ్చారు. అంతే తప్ప దే హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. వాళ్ళు ఏమీ తప్పు చేయడం ద్వారా వికలాంగులు కాలేదు. వారిని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా వారిని చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మనసులో వైకల్యం ఉంది, వారి ఆలోచనలో వైకల్యం ఉంది, వారి బుద్ధిలో అంగవైకల్యం ఉంది తప్ప ఆ వికలాంగులలో లేనే లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఇంకా అటువంటి వాళ్ళు ఉంటే దయచేసి మారాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎవరైతే వికలాంగులను సకలాంగులుగా చూడలేరో, ఎవరైతే వికలాంగులను చిన్నచూపు చూస్తే నిజమైన వికలాంగులు. భగవంతుడు ప్రకృతి పరంగా వారికి ఆ రకమైనటువంటి జన్మనిచ్చారు. అంతే తప్ప దే హ్యావ్ నాట్ డన్ ఎనీ మిస్టేక్. వాళ్ళు ఏమీ తప్పు చేయడం ద్వారా వికలాంగులు కాలేదు. వారిని ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా వారిని చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మనసులో వైకల్యం ఉంది, వారి ఆలోచనలో వైకల్యం